ఇటీవల తాను డ్రాగన్ సినిమా ఈవెంట్లో చేసిన ఒక సరదా కామెంట్ని పట్టుకుని తప్పుగా ప్రచారం చేస్తున్నారని వాపోయారు నిర్మాత ఎస్కేఎన్. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా తాను ఇప్పటి వరకు 9 మంది వరకు తెలుగు అమ్మాయిలను హీరోయిన్స్గా అవకాశం ఇచ్చానని తెలిపారు. డజన్ మంది తెలుగు హీరోయిన్స్తో కలిసి పనిచేశానని కూడా అన్నారు ఆయన. ఇంతమంది తెలుగు వారిని పరిచయం చేసిన అతి కొద్ది మంది నిర్మాతల్లో తాను కూడా ఒకరినని అన్నారు. హీరోయిన్స్తో పాటు అన్ని క్రాఫ్ట్స్లో కూడా తెలుగు అమ్మాయిలను పరిచయం చేయాలనే టార్గెట్ పెట్టుకున్నానని అన్నారు ఎస్కేఎన్. నమస్కారం. నేను ఇటీవల డ్రాగన్ ఆడియో ఫంక్షన్ జరిగితే ప్రీ రిలీజ్ ఫంక్షన్, దాంట్లో సరదాగా ఒక తెలుగు అమ్మాయిలతో పని చేయను అన్నట్టు ఒక హెడ్డింగ్స్ అన్ని యూట్యూబ్లో కొన్ని వెబ్సైట్లో తెలుగు అమ్మాయిలతో ఇక పని చేయను అన్న ఎస్కేఎన్, తెలుగు అమ్మాయిలతో ఇబ్బందులు ఉంటున్నాయన్న ఎస్కేఎన్ అనే విధంగా ఇదవుతుంది. ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలు ఎక్కువగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన అతి కొద్దిమంది నిర్మాతలు నేను ఒకరిని. రేష్మ, ఆనంది, మానస, ప్రియాంక జావల్కర్, వైష్ణవి చైతన్య, ఐశ్వర్య, కుషిత, వీళ్ళందరినీ ఇప్పటివరకు ఇంట్రడ్యూస్ చేయడం, వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రాబోతున్న సినిమాలో హారిక, ఇంకొక కొత్త అమ్మాయి, ఇలా ఒక 8-9 మంది అమ్మాయిల్ని పరిచయం చేశారు. అలాగే ఈషా రెబ్బా, ప్రియా వడ్లమాని, ఈ మధ్య ఇనయ్య, అలాగా ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయిన ఒక 4 అంటే 12-13 అమ్మాయిలతో నా కెరీర్లో నేను పనిచేసింది 80% తెలుగు అమ్మాయిలు. సో నేను టార్గెట్ పెట్టుకున్నా. నేను తెలుగు జర్నలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను అనుకున్న టార్గెట్ ఏంటంటే ఒక 25 మంది అమ్మాయిలు, వాళ్ళు వేరే ఫీల్డ్, హీరోయిన్గా, రైటర్గా, ఆర్ట్ డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా కూడా నాకు తెలిసిన సర్కిల్ నుంచి 25 మంది తెలుగు అమ్మాయిని నా పరంగా ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలని. అందరికీ నమస్కారం. అంతకుముందు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అమ్మాయిల కన్నా తెలుగు రాని అమ్మాయిలనే మేము ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుద్దో తర్వాత నాకు తెలిసింది. సో అందుకని చెప్పి ఇక నుంచి నేను తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని నేను, మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు, మా కల్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు కోరుకుంటున్నాము. తాను ఇప్పటి వరకు పనిచేసిన వారిలో 80% మంది తెలుగు వారే అన్నారు నిర్మాత ఎస్కేఎన్. తాను నిర్మించే చిత్రాల్లో తొలి ప్రాధాన్యత తెలుగు వారికి అన్నారు.